బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ వైమానిక ఆతిథ్య రంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ఏటా కోట్ల రూపాయల వ్యాపారంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. దేశ విదేశీ టూరిస్టులతో కళకళలాడుతున్న సిటీ ఆఫ్ డెస్టినేషన్ అభివృద్ధికి ఈ పరిణామాలు శుభ సూచకమంటున్నారు నిపుణులు. అదిరిపోయే ఆతిథ్యం, కళ్ళు చెదిరే ప్రకృతి రమణీయత, సహజ సిద్ధమైన అందాలు, ఇవన్నీ యువిల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ గా పిలుచుకునే విశాఖపట్నం ప్రత్యేకతలు. దేశ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న అతిపెద్ద టూరిస్ట్ డెస్టినేషన్. గత ఏడాది సాగర్ తీరంలో అందాలని తిలకించిన టూరిస్టులు అక్షరాల 1.5 కోటి. ఇందులో విదేశీ పర్యాటకుల సంఖ్య సుమారు 70,000. అంతర్జాతీయ ప్రమాణాల కోసం పోటీ పడుతున్న స్టీల్ సిటీ భవిష్యత్తు పర్యాటక ఆతిథ్య రంగాలపైనే ఆధారపడి ఉందనడానికి ఇదో ఉదాహరణ. ఎయిర్ కనెక్టివిటీ పెరగటం, మంచి ఆతిథ్యం ఇస్తున్న హోటళ్లు అందుబాటులోకి రావడంతో పర్యాటకుల చూపు వైజాగ్ పై పడింది. ఏటా 13,000 కోట్ల రూపాయల వార్షిక ఆదాయంతో హోటల్ పరిశ్రమ అతిపెద్ద వ్యాపారంగా విస్తరిస్తోంది. విశాఖపట్నం అభివృద్ధిలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ముఖ్యంగా రోడ్డు, రైలు, సీ, ఎయిర్ కనెక్టివిటీ అనేవి చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితుల్లో ఎయిర్ కనెక్టివిటీని పెంచిన దానివల్ల విశాఖపట్నానికి కొత్తగా వ్యాపార సంస్థలు అదేవిధంగా పరిశ్రమలు రావడం జరుగుతున్నది. వాళ్ళ రాకతో పాటే ప్రజలు కూడా ప్రయాణం చేస్తున్నారు, బిజినెస్ పీపుల్ ట్రావెల్ చేస్తున్నారు. విద్యాపరంగా, వైద్యపరంగా, పారిశ్రామిక రంగంలో విశాఖపట్నం ఎంతో ముందంజలో. విశాఖకి టూరిజమే లైఫ్ లైన్. పర్యాటకంగా అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది ఎయిర్ కనెక్టివిటీ. 1999లో కేవలం 2 విమాన సర్వీసులు మాత్రమే విశాఖ నుంచి నడుస్తుండేవి. 2009 తర్వాత విమానాల రాకపోకలు పెరిగాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కలిపి సుమారు 60 సర్వీసులు నడుస్తున్నాయి. భవిష్యత్తులో విమానయాన రంగం మరింత విస్తృతమవుతుందని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్లు అంచనా వేస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగంగాను చాలా ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, చాలా ఎయిర్లైన్స్ వస్తున్నాయి, చాలా స్టార్ హోటల్స్ వస్తున్నాయి, చాలా ట్రావెల్ అండ్ టూరిజం చాలా 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 అభివృద్ధి చెందుతుంది. ఈ తరుణంలో ఈ ఇండస్ట్రీస్లో కెరియర్ ఆప్షన్ తీసుకునే వాళ్ళకి చక్కటి భవిష్యత్తు ఉంటుంది. వైమానిక ఆతిథ్య రంగాలు విస్తరించడంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. అందం, చలాకితనం ఉండే యువతీ యువకులు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. స్టీల్ సిటీలో చదువుతున్న అమ్మాయిలకు ఎయిర్ ఏషియా, ఇండిగో వంటి విమానయాన కంపెనీలు, స్టార్ హోటళ్లు ప్రాధాన్యమిస్తున్నాయి. I have got into Indigo, Ahmedabad base వచ్చింది. So again I have come back to SpiceJet. నేను ఎయిర్ ఏషియాతో సెలెక్ట్ అయ్యాను. That is a very big, I really feel very proud all the youngsters. మొత్తానికి పర్యాటపరంగానే కాకుండా వైమానిక ఆతిథ్య రంగాల్లోనూ ప్రత్యేకతలు చాటుకుంటున్న వైజాగ్ అభివృద్ధి పదంలో వేగంగా దూసుకుపోతోంది.